ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారాగా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ మోడ్లో మనకైతే ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్ కూడా మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 12th of January 2024 నుంచి 1st of February 2024 వరకు అయితే మనకి అవకాశం కల్పించారు. అండ్ అలానే పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ మనం చూసినట్లయితే 31st of January 2024 లోపు మనమైతే ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లోనే. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ముందుగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడైతే స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామినేషన్స్ అనేవి ఐదర్ కంప్యూటర్ బేస్డ్ కానీ లేదా ఓఎంఆర్ బేస్డ్ కానీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించి మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. టోటల్గా జూనియర్ అసిస్టెంట్స్ సంబంధించి మనకి 20 వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకైతే ఫిలప్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి జాబ్ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తున్నాయి కమ్యూనిటీని బేస్ చేసుకొని. సో వాటికి సంబంధించిన లిస్టేజ్ ఇది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇంపార్టెంట్ డీటెయిల్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు ఇక్కడ లోకల్ రిజర్వేషన్స్ అనేవి వర్తించట్లేదు అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఈస్ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా. సో లోకల్ రిజర్వేషన్ ఈ నోటిఫికేషన్కి వర్తించడం లేదు. అండ్ పే స్కేల్కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే 25,220 రూపీస్ నుంచి 80,910 రూపీస్ వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ అలానే అప్పర్ ఏజ్ లిమిట్ మనం గమనించినట్లయితే 42 ఇయర్స్ ఫ్రెండ్స్. సో మినిమం అయితే 18 ఇయర్స్ ఉండాలి అన్ని జాబ్స్కి. అండ్ మ్యాక్సిమం చూసినట్లయితే ఇక్కడ 42 ఇయర్స్ అని మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలానే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఫీజ్ డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో 750 రూపీస్ అనేది ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ అలానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ మనకైతే 1,500 రూపీస్ అనేది ఫీజ్ పే చేయాలి. దట్టు ఆన్లైన్ మోడ్లోనే మనము పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా సరే మనము ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనము 100 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రతిసారి కరెక్ట్ చేసుకునే ప్రతిసారి మనమైతే 100 రూపీస్ ఫీజ్ అనేది మనం ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. అందుకని మీరు అప్లై చేసేటప్పుడే కంప్లీట్గా మీ డీటెయిల్స్ అనేవి ఎగ్జాక్ట్గా మీరు ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో మనం రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో బ్యాచిలర్స్ డిగ్రీ అంటే నార్మల్ డిగ్రీ ఫ్రెండ్స్. సో అది 3 ఇయర్స్ డిగ్రీ అయినా అవ్వచ్చు లేదా 4 ఇయర్స్ డిగ్రీ అయినా అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయిన క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి పాస్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందని. సో దానికి సంబంధించి ఇక్కడ మళ్ళీ మాట్లాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా అఫీషియల్ యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారాగా మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే
రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అలానే వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి అండ్ అలానే మొబైల్ నెంబర్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేయాలి. ఫర్దర్గా కమ్యూనికేషన్స్ అనేవి మీకు వాటి ద్వారాగానే జరుగుతాయి. అండ్ అలానే మన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఓటీపీస్ అనేవి జనరేట్ అవుతాయి కదా, సో ఆ జనరేట్ అవుతాయి కాబట్టి మీకు వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది దగ్గరగా ఉంచుకొని అప్లై చేయడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మనకి డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో స్క్రీనింగ్ టెస్ట్ అండ్ అలానే మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అనేవి డిస్ట్రిక్ట్ సెంటర్స్లో అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. సో కొత్తగా ఏర్పడిన డిస్ట్రిక్ట్స్లో కూడా మనకైతే ఇక్కడ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. దట్ మీన్స్ అక్కడ మనకు సెంటర్ అనేది ఉంటుంది. సో మీకు దగ్గరలోనే మీకైతే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.